జార్ఖండ్లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రేపు సీఎంగా ప్రమాణం చేయనున్నారు హేమంత్ సోరెన్. ఢిల్లీకి వెళ్లిన హేమంత్ సోరెన్ ఇండియా కూటమి నేతలతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మరోవైపు మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారంటూ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. జార్ఖండ్ సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్లో అమిత్ షాను కలిసిన తర్వాత ప్రధాని మోడీతో భేటీ అయ్యారు హేమంత్ సోరెన్ దంపతులు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా కలిశారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ను కలిశారు హేమంత్ సోరెన్ దంపతులు. రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఢిల్లీలో నేతలను ఆహ్వానించారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రధాని అమిత్ షాతో సమావేశాలు ఉంటాయని, జార్ఖండ్ అభివృద్ధిపై చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నారు సోరెన్. खबरें लगभग सभी जगह पहुंच चुकी है कि झारखंड में चुनाव के बाद नए सरकार का गठन होना है, इंडिया गठबंधन का, जो उसकी प्रक्रिया 28 तारीख को प्रारंभ होगी और इसी कार्यक्रम को लेकर के मैं दिल्ली के इस दौरे में हूं. इंडिया गठबंधन के साथियों को हम लोगों ने आमंत्रण दिया है. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి జార్ఖండ్ ముక్తి మోర్చా అంటే జేఎంఎం 34 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్జేడీకి 4 సీట్లు రాగా సిపిఎంఎల్కు 2 సీట్లు వచ్చాయి. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగా హేమంత్ సోరెన్ కొత్త మంత్రివర్గంపై చర్చ జోరందుకుంది. ఈసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో పాత ఫార్ములా 6-4-1 ప్రకారమే మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. జేఎంఎం కోటా నుంచి 6, కాంగ్రెస్ నుంచి 4, ఆర్జేడీ నుంచి 1 మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.